Namaste ma! Good morning! It's Thursday and 11:32 a.m. right now and it's a brand new day. Ma, today we are going to be seeing the Spider-Man బ్రాండ్ న్యూ డే. సినిమా కోసం లీవ్ తీసుకున్నా, దేంతో సంబంధం లేదు. యుఎస్ లో ఈ రోజే ఫ్యాన్ షోలు అన్ని రిలీజ్ అవుతున్నాయి. ది ఎర్లియస్ట్ షో అవైలబుల్ ఫర్ us హియర్ ఇన్ ఆస్టిన్ ఇస్ 12 PM మధ్యాహ్నం 12 గంటలకి. ద బెస్ట్ స్క్రీన్ హియర్ ఇన్ ఆస్టిన్ టెక్సస్, డాల్బీ సినిమా టెక్ రిచ్. ఇంతకు ముందు చెప్పినుండే కదా, మొన్న ఆడేసి ఇంకా లాస్ట్ ఇయర్ బాహుబలి, ది ఎపిక్, అవతార్, అన్ని పెద్ద పెద్ద లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆస్టిన్ లో మంచి ఎక్స్పీరియన్స్ కోసం మనం చూడాలంటే దట్ ఈస్ ద స్క్రీన్ వీ హావ్ టు గో ఫర్. అండ్ రిలీజ్ కాగానే ఎర్లియస్ట్ అవైలబుల్ షో చూడాలని చెప్పి ఫిక్స్ అయ్యి టికెట్స్ కోసం ఎప్పుడో చూసి దగ్గర ఒక 2.5-3 months ముందే అడ్వాన్స్ టికెట్ బుక్ చేసేసుకున్నా. సూపర్ పంప్డ్ అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. చాలా కష్టపడి ఇంకొక 30 minutes లో థియేటర్లు ఉండాలి. అండ్ వాడు వేరే ట్రైలర్లు, వేరే యాడ్లు అన్ని వేసి 12:30కి మూవీ స్టార్ట్ చేస్తాడు. అప్పటి వరకు స్పాయిలర్స్ నుంచి తప్పించుకుంటే సరిపోతుంది. బ్రాండ్ న్యూ డే కాబట్టి కొంచెం స్పైడర్ మ్యాన్ వైబ్ కోసం రెడ్ అవుట్ ఫిట్ వేసుకున్నా. అండ్ చాలా రోజుల తర్వాత జుట్టు బాగా మెస్సీగా వదిలేసిన. పిచ్చి పిచ్చిగా గజిబిజిగా చిందరవందరగా వెబ్ లాగా ఇష్టం వచ్చినట్టుంది. ఐఎమ్ జస్ట్ సూపర్ ఎక్సైటెడ్ బ్రో. అండ్ ఇప్పుడు మన మదన్ బాయ్ కూడా సినిమాకి వస్తా అని చెప్పి ఉండే. మనోడికి కూడా నిన్ననే ఒక టికెట్ బుక్ చేసిన, కాకపోతే వేరే దగ్గర ఒకటే ఒక సీట్ అవైలబుల్ ఉండే, అది చేసిన. ఇక లాస్ట్ మూమెంట్ లో బుకింగ్ చేసినా కాబట్టి తప్పదనుకో. బట్ లెట్స్ గో టు అవర్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండ్ గో టు ద థియేటర్. లెట్స్ గో. సూపర్ ఎక్సైటెడ్ రామా. రే దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా అసలు. ఐ కాంట్ కంటైన్ మై ఎక్సైట్మెంట్ బ్రో. పిచ్చి పిచ్చిగుందిరా, నాతో అయితలేదు. ఇప్పుడు ఈ రెడ్ అవుట్ ఫిట్ లా మనం ఎక్కువ వేసుకొని పోతున్నాం. క్రేజీ షిట్. వి ఆర్ హియర్ ఎట్ ద పాత అపార్ట్మెంట్. లెట్స్ గో. మొత్తం మైండ్ అంతా ఇదే నడుస్తుంది. అప్పటి నుంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుంది. యాడ్స్ ఏంది? యాడ్స్ అయిపోయింది ఆల్రెడీ. 12 నుంచి 12:25 వరకు టెక్నికలీ యాడ్స్. ఇట్స్ ఆల్రెడీ అబౌట్ 12:10 రైట్ నౌ. రేపు పోదామంటే రేపు పోదాం. Just then. Alright, we are on the way to the movie and I want to share a small, experience from previous Spider-Man movie. లాస్ట్ టైమ్ 2021 లా డిసెంబర్ లో స్పైడర్ మ్యాన్ ది నో వే హోమ్ మూవీ రిలీజ్ అయిందిరా. అప్పుడు ఇంకా ఇండియాలోనే ఉన్నా, యుఎస్ కి రాలేదు. అండ్ ఫస్ట్ డే మార్నింగ్ అరౌండ్ 7:30 ఏమో, 6:30 7:30కి ఎర్లియస్ట్ షో అవైలబుల్ ప్రసాద్ PCX లో చూసినుండే. హైదరాబాద్ లో ది ఎర్లియస్ట్ షో అదే. దానికి పోయినప్పుడు దానికోసం ఏం చేసినో తెలియదు కానీ పొద్దున్నే కష్టపడి టికెట్ సెట్ చేసినుండే. పెద్ద స్క్రీన్, క్రేజీ సెట్టింగ్, మొత్తం అంతా రెడీ ఉన్నా. అన్ని సినిమాలు చూసి అంతా చూసేసి రెడీ అయిపోయినుండే. స్పాయిలర్లు లేకుండా ఎంత దూరంలో ఉన్నా అంటే లిటరలీ కొన్ని క్రోమ్ ఎక్స్టెన్షన్లు వాడి స్పైడర్ ఎక్కడైతే కనిపిస్తుందో అవన్నీ బ్లాక్ చేసి, అవన్నీ అసలు కనిపించకుండా చేసి వారం రోజులు చాలా కష్టపడి ఉండే. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ అప్పుడు చాలా స్పాయిలర్లు రిలీజ్ అయితేనే ఉన్నాయి. ఆండ్రూ గార్ఫీల్డ్ కొన్ని లీక్డ్ ఫుటేజ్లు వచ్చినాయి, టోబీ మెగ్వైర్ వచ్చినుండే. ఇట్లాంటి చిన్న మెల్లమెల్ల లీక్ చేస్తూనే ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంటర్నెట్ కి ఎంత దూరం ఉండగలిగితే అంత దూరం ఉండడానికి ట్రై చేసిన. ఇంతే చేసి పొద్దున అందరికంటే ముందు 6:30కో 7కో సినిమాకి పోయి సినిమా థియేటర్ లో కూర్చొని ఒక్కసారి వాట్సాప్ ఓపెన్ చేసినారా. ఇన్స్టాగ్రామ్ కూడా ఫోన్ లేకుండా ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసేసిన ఆల్రెడీ. జస్ట్ ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసిన. మన మనీష్ గాడు ఉన్నాడు కదా, లత్కోర్ గాడు, వాడు మన ముగ్గురు స్పైడర్ మ్యాన్ ఉంటారు కదా, టోబీ మెగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్, ఇంకా మన టామ్ హాలండ్, ముగ్గురు హగ్ చేసుకునే సీన్ ఉంటది కదా సినిమా ఎండింగ్ లా. ఆ సీన్ ని స్క్రీన్ షాట్ రెడిట్ లో కూడా పెడితే ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి నాకు వాట్సాప్ లో పంపించిండు. ఇంకా చూడు ఎంత కోపం వచ్చిందంటే పక్కనుంటే సంపేస్తుండే. అసలు మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. వారం రోజుల నుంచి అన్నిటికీ దూరం ఉండి ఎంత సాక్రిఫైస్ చేస్తే వచ్చి మొత్తం బిస్కెట్ చేసి నా ఎక్స్పీరియన్స్ ని. బట్ స్టిల్ the experience was so goated, it was so amazing. Literally మన ఆండ్రూ గార్ఫీల్డ్ గారు వచ్చినప్పుడు అయితే మొత్తం ఆగం అయిపోయినారు ఆ థియేటర్ లా. నార్మల్ గా లీక్డ్ ఫుటేజ్ నుంచి ఆండ్రూవి కొన్ని క్లిప్స్ ఉన్నాయి కాబట్టి ఆండ్రూ వస్తాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది, తెలుసు ఆల్రెడీ. కాకపోతే నేను ఆండ్రూ గార్ఫీల్డ్ ని నమ్మిన. ఎందుకంటే మన జిమ్మీ ఫాలన్ ఇంటర్వ్యూలోనో వేరే ఒక ఇంటర్వ్యూలో ఇది ఫుటేజ్ ఏదో లీక్ అయింది, ఇది నిజంగా నువ్వేనా, సినిమాలు ఉంటావారా నువ్వు అని మన ఆండ్రూని అడిగితే ఆండ్రూ బాయ్ ఏమంటాడంటే, లేదురా అసలు నేను ఉండను, దిస్ ఇస్ అ ఫోటోషాప్ అని చెప్పి నాటకాలు చేసాడు. ఐఎమ్ నాట్ అ వేరియబుల్ గైస్ అని అన్నాడు. ఇక థియేటర్ లో వాడు రాగానే చూడు అసలు క్రేజీ లెవెల్ కోపం వచ్చింది. కోపం వచ్చి అసలు కొడదాం అనుకున్నా. తర్వాత ఎక్సైట్మెంట్ తోని సీట్ల నుంచి ఎగిరినా కదా పట్టుమని, నేను ఇట్లా సీట్లు ఎగిరి సీట్ల దుంకగానే సీట్ ఇరిగిపోయింది. తర్వాత సినిమా అయిపోయినాక ఫైన్ కట్టినా లేదా వేరే విషయం. బట్ ఇట్ వాస్ అమేజింగ్ బ్రో. ఆ ఎక్స్పీరియన్స్ అయితే సరియల్, అసలు వేరే లెవెల్ ఉండే. అండ్ దీనికంటే ముందు ఆల్మోస్ట్ ఒక 10 years ముందు 2017 లా స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ చూసినుండే. నార్మల్ గా నేను మార్వెల్ మూవీస్ కి ఎంత పెద్ద పిచ్చోనో ఆల్రెడీ తెలుసు. నా పేరే నార్మల్ గా మార్వెలస్ వెరమ్ అని ఉంటుండే కదా. స్పైడర్ మ్యాన్ ఇంకా ద గోటెస్ట్ క్యారెక్టర్ ఫర్ మీ, ద తోపెస్ట్ ఎవర్. సో 2017 లా స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సప్తగిరి థియేటర్ లో చూసిన. అది కూడా తెలుగు డబ్డ్ వర్షన్ చూసిన. ఫస్ట్ ఇంగ్లీష్ లో చూడలే, ఫస్ట్ తెలుగు డబ్డ్ చూసి ఆ డైలాగ్ లేని క్రింజ్ అయ్యి తర్వాత ఇంగ్లీష్ లో బుక్ చేసుకొని తర్వాత ఇంగ్లీష్ లో చూసినుండే. నాకు అప్పట్లో ఫస్ట్ డే కి టికెట్స్ దొరకలేవు. సో తెలుగులో మాత్రమే ఉండే కాబట్టి సరేలే ఏదో ఒకటి అని చెప్పేసి వెళ్ళిపోయినుండే. బట్ క్రేజీ బ్రో. అబౌట్ 10 years later here we are.
about to experience apparently the best Spider-Man movie ever made. Crazy times asalu. I can't control my excitement right now. Chala kastabadi. I'm trying to hold everything in and జస్ట్ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ రవి. అసలు ఈసారి కూడా స్పాయిలర్స్ నుంచి చాలా దూరంగా ఉండడానికి ట్రై చేసిన. తెలుసు ఎంత దూరంగా ఉండడానికి ట్రై చేసినా ఇంటర్నెట్ లో అక్కడిక్కడ వస్తూనే ఉంటాయి. కొన్ని ప్లేసెస్ లో కొన్ని కంట్రీస్ లో నేను ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఇంటర్నెట్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేస్తుంటే పొద్దున్నే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి లైక్ అఫీషియల్ సోనీ పిక్చర్స్ కూడా ఏదో పోస్ట్ చేసిండు. ఓకే రవి క్రేజీ ఎడిట్ వేరే లెవెల్ ఉంది అని చెప్పేసి ఒకసారి కమెంట్స్ ఓపెన్ చేసినారా ఓ లుచ్చా స్పాయిలర్ పెట్టిండు. అది చూసిన ఆల్రెడీ. I'm trying to unsee it, but it is not possible. చూసినా I know something is going to be there. బట్ ఇప్పటికే చాలా ఎక్కువ తెలుసుకున్నా, చాలా ఎక్కువ తెలిసిపోయింది. ఇంకా ఓవర్ యాక్షన్ చేయకుండా డైరెక్ట్ సినిమాకి పోయి అక్కడ పోయి యాక్చువల్ సినిమా ఎక్స్పీరియన్స్ చేద్దాం. బట్ ఫర్ నౌ సూపర్ ఎక్సైటెడ్ బ్రో, జస్ట్ ఎక్సైటెడ్ అంతే. క్యాచ్ యూ ఇన్ సమ్ టైమ్. ఆల్రైట్ బై, వి ఆర్ హియర్. హౌ యు ఫీలింగ్? హౌస్ ద ఎక్సైట్మెంట్? ఏం చెప్పలేకపోతున్నా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రేజీ బ్రో, క్రేజీ. కూర్చొని అది సింక్ ఇన్ అవ్వాలి ఫస్ట్. అది సో హైప్డ్ అప్. దిమాగ్ ఖరాబ్ అవుతుంది. లెట్స్ గో. జై మహేష్మతి. జై మహేష్మతి. బాబుల జై బాలయ్య. అదే బాబులకే బాబు, స్పైడర్ బాబు. సినిమా అయిపోయాక బాగుంటుంది. బ్రో వి ఆర్ హియర్ అండ్ లుక్ ఎట్ దిస్. ఏం ఫీల్ ఉండదు మామ ఇక్కడ. ఐమ్ గెటింగ్ దిస్ బ్రో, లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. డెఫినెట్లీ గెటింగ్ దిస్ బ్రో. నాట్ దిస్, ఐమ్ గెటింగ్ దిస్ బ్రో. Bro, look at this. Crazy undra. Yeah, I'm getting all of it, bro. All of it. Wow. Na mast ఖర్చు పెట్టిన. దగ్గర $78 ఖర్చు అయింది ఈ మూడిటికి. Let's go. బుర్ర బ్లాస్ట్. నేను వస్తా మరి. మామూలుగా లేదు అసలు. నాకు ఏం చెప్పాలి, పిచ్చి గుడ్డరా పోయమ్ము కదా. మామూలుగా లేదు అసలు సౌండ్ సడన్ గా. సాడీ సింక్ ఉందని కూడా నాకు తెలియదు. అవునా? నేను ఏ మూవీ అన్నా ట్రైలర్ చూడను, ఏమి చూడను. ట్రైలర్ లో చూపిలేరు, నేను ఏది ప్రమోషన్స్ లో చూపించారు. ప్రమోషన్స్ చూడను, ఏమి చూడను. ఏ మూవీ అన్నా అవెంజర్స్ కి కూడా నేను ఏమి చూడకుండా డైరెక్ట్గా వెళ్ళి మూవీ చూస్తాను. రెండు క్యారెక్టర్స్ అనుకున్నారు జనాలు సేడీ సింగ్వి. అదన్నా ఉండొచ్చు, ఇదన్నా ఉండొచ్చు అని. బట్ ఆల్రెడీ ఆ ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు సార్ట్ ఆఫ్ అర్థమైపోయింది ఏ క్యారెక్టర్ అయి ఉంటుందని. ఐఎమ్ గ్లాడ్. అంటే నా థియరీ కరెక్టే అయింది సార్ట్ ఆఫ్. ఇట్ ఫెల్ట్ అమేజింగ్. అసలు సినిమా అయితే బుర్రపాడరా, దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. అండ్ ఇగో మర్చ్ కొనుక్కున్నా సినిమాకి వచ్చి. ఇది ఒక పాప్కార్న్ బాస్కెట్. నెక్స్ట్ క్రేజీ ఉంది కదా, వేరే లెవెల్ రా, వేరే లెవెల్. ఈరోజు మళ్ళీ 9:30కి ఇంకొకసారి 3Dలో పోతున్నాం. ఇదే థియేటర్లో ఎక్కడ ప్రాబబ్లీ లోపల ఎక్కడనో 3D స్క్రీన్, బట్ సెంటర్ స్క్రీన్ దొరికింది ఎగ్జాక్ట్లీ. క్రేజీ. ఇట్స్ గోనా బి అమేజింగ్ బ్రో. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అగైన్. మీన్వైల్ ఈ ఫ్యాన్ ఆర్డర్ పెట్టిన అమెజాన్లో $50 ఏమో వచ్చింది. ఇట్స్ 140 హియర్. బట్ నేను కొన్నది ఓపెన్ బాక్స్, సో అందుకని మేబీ డిస్కౌంట్ వచ్చి ఉంటుంది. బట్ యా, దిస్ ఇస్ నైస్. కొలాప్స్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, మంచిగా సెట్ చేసుకోవచ్చు. డాంగ్ బ్రో, దిస్ ఇస్ హ్యూజ్ స్లైస్ ఆఫ్ పిజ్జా. మామూలు దానికంటే చాలా పెద్దగా ఉంది. ఒక 50 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కావచ్చు, బట్ అన్ఫార్చునేట్లీ దగ్గర 1000 calories కూడా ఉంటుంది. ఎనీవేస్, cheers. థ్యాంక్ యూ. కాస్కోకి వచ్చి కొత్త ఇంటి కోసం డైట్ కోక్ తీసుకొని అంటే మీరు ఎలా నమ్మారా? Let's get this beautiful trash can, bro. This is looking amazing. Yeah, you're saying? A beautiful trash can ki beautiful price. I'm getting this trash can and a lot of stuff. Diet Coke ఎట్లన్నా ఎవ్రీ మంత్ తీసుకుంటాం. అండ్ ఇప్పటి నుంచి ఈ మిల్క్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉంది. సో ఇంకా ఇంటి కోసం చాలా స్టఫ్ అయితే తీసుకునేది ఉంది. కొత్త ఇంటికి మూవీని అవుతున్నాం కాబట్టి కాస్కోలో కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అనిపిస్తుంది. అందుకే మొన్న డౌన్ గ్రేడ్ చేసిన కాస్కో మెంబర్షిప్ ఉంది కదా, అది మళ్ళీ ఎగ్జిక్యూటివ్ మెంబర్షిప్కి అప్గ్రేడ్ చేసుకోండి. I'll be getting 2% క్యాష్ బ్యాక్ ఎక్స్ట్రా.
లెట్స్ గో. బిల్ జస్ట్ 337 అయిందా? ఎంత అనుకున్నాం? 500. 500 అవుతుందేమో అనుకున్నాం, బట్ ఇట్ వాస్ చీప్. చాలా తక్కువనే తీసుకున్నాం. 338 ఈజ్ యాక్చువల్లీ ఎక్కువ. Moments later. ఆల్రైట్, ఇప్పుడే ఇంటికి వచ్చిన అండ్ ఐమ్ ఆల్రెడీ ఆన్ మై వే టు అవర్ స్విమ్మింగ్ క్లాస్. Well, today is our last swimming class. Sort of excited and also running out of time. Let's get going. కొంచెం సేపు అయినాక పంచాయతీ ఏందో చెప్తా. Okay, let me tell you what's happening. It's about 6:30 p.m. అండ్ ఇప్పటిదాకా చెప్పినట్టు టుడే ఈజ్ మై లాస్ట్ స్విమ్మింగ్ క్లాస్. జూలై మంత్ స్టార్టింగ్ లో ఇక్కడ ఆస్టిన్ లో YMCA లో స్విమ్మింగ్ క్లాసెస్ కోసం ఎన్రోల్ అయిన ఉండే. నేను ఎన్రోల్ అయింది వీక్లీ 2 క్లాసెస్ ఉన్నాయి. స్విమ్మింగ్ ఫర్ బిగినర్స్. అగైన్ దిస్ ఇస్ స్విమ్మింగ్ ఫర్ బిగినర్స్, బట్ మనము అల్టిమేట్ బిగినర్స్. సో మనకి ఇప్పుడు ఈ కోర్స్ నుంచి అవుట్కమ్ నార్మల్ గా లైట్ గా స్విమ్మింగ్ టచ్ ఉన్న వాళ్ళకి ఎట్లయితే వస్తుందో అట్లా రాదు. ఎందుకంటే లిటరలీ ప్రస్తుతం నీళ్ళకి అలవాటు కావడానికి ట్రై చేస్తున్నాం. సో ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్ మన క్లాసులు ఉన్నాయి. ఈ 2 days జస్ట్ ఒక 40-50 minute క్లాసులు అంతే. అండ్ టుడే ఇస్ థర్స్డే, July 30th అండ్ మై లాస్ట్ క్లాస్ హియర్. ఒకసారి ఇప్పుడు పోయి మన ఇన్స్ట్రక్టర్ చెప్పే స్టఫ్ అంతా ఫాలో అయ్యి నెక్స్ట్ స్టెప్స్ ఏంది, మనకి ఏం చేస్తే కరెక్ట్, ఎట్లా చేస్తే ఇంప్రూవ్ అవచ్చు ఏంది అని కొన్ని క్వశ్చన్లు అడిగి కొంచెం వాట్ నెక్స్ట్ అనేది ఐడియా తెచ్చుకుందాం. సో అది ప్రస్తుతానికి మనకున్న ప్లాన్. పోదాం, స్విమ్మింగ్ చేద్దాం, ఆర్ చేయనికి ట్రై చేద్దాం, ఇచ్చి పడేద్దాం. హోప్ టు సీ సమ్ ప్రోగ్రెస్ టుడే. We are here and 6 minutes late. Done. A few moments later. But can you continue the classes? Yeah, I think these they have like the basic class. They have another. I think next month they have it at the same time. Okay. But I want to do like a longer one. Okay. But the pool is over. So that's here until like strokes తీసుకోవాలి. Okay, second day Yeah. ఇంకోటి. Okay. అది తీసుకోవడానికి స్లాట్ 7:30కి ఉంది అన్నమాట. ఓకే, బేసిక్స్ ది క్లాసెస్ ఓన్లీ సాటర్డే ఉంటాయంట ఆగస్ట్లో. సాటర్డే ఈవినింగ్ ఉంటాయంట ఎవ్రీ సాటర్డే అంట. సో ఇట్స్ గోన్ బి 2 months ఇన్స్టెడ్ ఆఫ్ వీక్లీ ఒకటేసారి కాబట్టి. వైఎంసీ అక్కడ లైఫ్ స్టైల్ ఫిట్నెస్ వేరే ఫిట్నెస్లో ఎవరో ఉన్నాయి. ఎస్, ఎల్ఏ ఫిట్నెస్ కూడా ట్రై చేయొచ్చు. అక్కడ ట్రై చేయొచ్చు. ఎల్ఏ ఫిట్నెస్ ఐ థింక్ బ్రిటిష్ స్విమ్స్ స్కూల్ అనమాట. అవి ఎల్ఏ ఫిట్నెస్తో నేర్పేది బ్రిటిష్ స్విమ్ స్కూల్. ఓకే. టైం ఎక్కడ ఉంటుంది కదా, వీడియోలు చేసి ఇది చేసి అది చేసి అసలు ఇప్పుడు కూడా ఇంకో వీడియో రికార్డ్ చేయాలి, ఇప్పుడు లాంచ్ చేయాలి, తప్పదు. దేనికి తీస్తాం వీడియో? జస్ట్ యూట్యూబ్కే లాంగ్ ఫామ్ వీడియోస్. అండ్ దాంతోపాటు ఈ మధ్య ఎడ్యుకేషనల్ రీల్స్ కొంచెం ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నా, షార్ట్ ఫామ్ కాంటెంట్ కూడా. సో అది ఇది రెండు మేనేజ్ చేయాలి. మొత్తం 4 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో యాక్టివ్ ఉండడానికి చూస్తున్నాయి. సో కొంచెం ఆగముంది పరిస్థితి, బట్ మేనేజింగ్. ఈ వర్క్ స్విమ్మింగ్ ఇవన్నీ అసలు ఎలా మేనేజ్ చేస్తారు? నాకు అసలు 2-3 చేయడానికి టైం ఉండట్లేదు. ట్రై చేస్తున్నా. వచ్చా, నైస్ మీటింగ్ యూ బ్రో. కలుద్దాం మళ్ళీ. అబ్సల్యూట్లీ. బ్యాడ్మింటన్కి వెళ్తాం, వస్తావా? ఒక మంత్ లాంగ్వేజ్ నేర్చుకుందాం, ఒక మంత్ స్విమ్మింగ్ ట్రై చేద్దాం, అట్లా అనుకుంటున్నా. బట్ బ్యాడ్మింటన్ కూడా ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో ఒకసారి, ఒక మంత్ మొత్తం అది ప్రాక్టీస్ చేయాలి ఒకసారి. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్. Absolutely, but yeah, nice meeting you. Yeah, YouTube bhaiya. You want to say anything for the video? Pack bhaiya. Alright, see you bro. Kaluddam malli. Bye. Later, in the void.
ఆల్ రైట్, ఇప్పుడే స్నానం చేసిన, ఫ్రెష్ అయినా, అండ్ చాలా రోజుల తర్వాత ప్రాపర్ గా హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఫేస్ కేర్ అన్ని కేర్లు చేయగలిగిన. అండ్ ఆ రూమ్ ఇస్ లుకింగ్ ప్రిటీ డీసెంట్ నౌ. కొంచెం మంచి తయారైతుంది. అండ్ ఇక్కడ కోఇన్సిడెన్స్ చూడరా, ఈ రోజు మనం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా చూసినాం. అండ్ ఒక కొత్త ప్లేస్ లో మన బ్రాండ్ న్యూ డే స్టార్ట్ చేస్తున్నాం. ఐ మీన్ ఐ వాస్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. నార్మల్ గా స్పైడర్ మ్యాన్ గాడు ఈ సినిమాలో యాక్చువల్ స్పైడర్ మ్యాన్ ది ఆర్క్ స్టార్ట్ చేసిండు. ఐ మీన్ మన పాత నో వే హోమ్ మూవీ ఉంది కదా, ఆ మూవీ ఎండింగ్ లా సార్ట్ ఆఫ్ మన టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గాడు కొంచెం గ్రాడ్యుయేట్ అయ్యి కొత్త అపార్ట్మెంట్ కి మూవ్ అయ్యి కొత్త సూట్ తయారు చేసుకొని కొత్త రెస్పాన్సిబిలిటీస్ తోని కొత్త లైఫ్ స్టార్ట్ చేసినుండే. అండ్ దాట్ ఈస్ వేర్ బ్రాండ్ న్యూ డే స్టార్టింగ్, రైట్? దిస్ సార్ట్ ఆఫ్ ఫీల్స్ లైక్ ఇట్, బ్రో. దిస్ ఫీల్స్ నైస్, a nice coincidence. Alright, it's about 1:30 PM, sorry, 1:30 AM right now. ఇప్పుడే మంచిగా తలస్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. అండ్ దగ్గర ఒక వారం తర్వాత ప్రాపర్ గా హెయిర్ కేర్, ఫేస్ కేర్, స్కిన్ కేర్ అన్ని కేర్లు చేసిన. మంచిగా బియర్ ట్రిమ్ చేసుకొని కొంచెం గ్రూమింగ్ సెట్ చేసిన. ఫీలింగ్ క్లీన్ అండ్ నైస్. అండ్ ఇట్స్ a brand new day. I bought this life size Spider-Man mask, which is actually a popcorn bucket. ఇట్లా హెడ్ ది లిడ్ ఓపెన్ అవుతుంది, దీంట్లో పాప్కార్న్ వేసుకొని తినడానికి MCO తయారు చేసిండు. బట్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్. పాప్కార్న్ కోసం కాదు, దిస్ ఇస్ జస్ట్ ఆసమ్ బ్రో. అండ్ లెట్ మీ షో యూ సంథింగ్. నా దగ్గర ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈ ఐరన్ మ్యాన్ ది మార్క్ 3 హెల్మెట్ ఉంది. దిస్ ఇస్ యాక్చువల్లీ వర్కింగ్ హెల్మెట్. మంచిగా నెత్తి మీద పెట్టుకుని చార్జెస్ యాక్టివేట్ చేసి సెట్ చేయొచ్చు. ఐ లవ్ ఇట్ సో మచ్. ఇది ఐ థింక్ జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసినుండే, బట్ ఐ థింక్ ఇప్పుడు ఇది అమెజాన్ లో కూడా దొరుకుతుంది. నాకు కనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా. ఇట్స్ బీన్ లైక్ 3 years since I bought this, but this is so cool and so dope, bro. Just look at this, real life size Iron Man mask. ఈ Iron Man helmet ఆల్రెడీ ఉంది. మనకు ఆల్రెడీ లైఫ్ సైజ్ Iron Man helmet ఒకటి ఉన్నాడు. అండ్ గెస్ వాట్, నా మేనేజర్ ఒక 3 days ముందు మొన్న శాండియాగోలో కామిక్ కాన్ ఈవెంట్ అయిన ఉండే కదా, అక్కడ పోయింది. అండ్ షీ బాట్ మీ దిస్ డాక్టర్ డూమ్ గారి మాస్క్ ఇంకా కేప్. జస్ట్ లుక్ అట్ దిస్ బ్రో, క్రేజీ ఉండే. ఇంకా ఇది ట్రై చేయలేదు, తర్వాత ట్రై చేద్దాం. బట్ షీ బ్రాట్ మీ దిస్. అట్లాంటి మంచి మేనేజర్లు అందరికి ఉండాలి అని కోరుకుంటున్నా. సో ఇప్పుడు మనకి వీడున్నాడు కాబట్టి వీడు కూడా ఉంటే బాగుంటుందని తీసేసుకున్నాం. ఆల్సో దాంతో పాటు ఇది ఒక వాటర్ బాటిల్ తీసుకుండే, పైన స్పైడర్ మ్యాన్ గారు వేలాడుతుండు. దిస్ ఇస్ నైస్. అండ్ దీంతో పాటు మన స్పైడర్ మ్యాన్ ది బ్రాండ్ న్యూ డే ది సూట్ బకెట్. ఐ గాట్ దిస్ ఆల్సో. సో ఈ 3 స్పైడర్ మ్యాన్ ఐటమ్ లో AMC లో థియేటర్ లో తీసుకున్నాం కదా, ఇట్ కాస్టెడ్ us $80 ఇన్ టోటల్. ఐ నో ఇట్స్ ప్రెటీ ఎక్స్పెన్సివ్, బట్ బ్రో దిస్ ఇస్ స్పైడర్ మ్యాన్. ఇప్పుడు తీసుకున్నామంటే ఒక 5-10 years వరకు గుర్తుంటది. అండ్ ఆల్సో దిస్ వాస్ లుకింగ్ సో కూల్. ఆలోచించకుండా తీసేసుకున్నాం. సో ఎనీవేస్, అసలు సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా అయితే పిచ్చి గుండిరా. లైక్ లిటరలీ థియేటర్ లా సినిమా చూస్తుంటే నవ్వినా, ఏడ్చినా, బాధపడ్డా, ఆగమైన, మస్త్ ఎక్సైటెడ్ అయినా, రకరకాల ఎమోషన్స్ అన్ని ఫీల్ అయిన ఉండే. అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద మూవీ, బ్రో. అసలు ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ ఎవర్. అంటే మార్వెల్ మూవీ అంటలేను, బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ అంటున్నా. జస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ అసలు సూపర్ రా, క్రేజీ ఉండే. అండ్ మూవీలో ఫ్రేమ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే, ఆ యానిమేషన్స్ గానీ, ఆ స్మూత్ కామిక్ బుక్ రిఫరెన్సెస్ గానీ, దే వర్ లిటరలీ సో బ్యూటిఫుల్ టు వేరే లెవెల్ ఉండే. నాకు మన స్పైడర్ మ్యాన్ మీ థ్వాప్ అనుకుంటే ఆ స్వింగింగ్ మీ సీన్స్ చూస్తుంటే PSP ల గేమ్ గుర్తొచ్చిందిరా. ఏం బ్యూటిఫుల్ ఉండే తెలుసా. ఐ థింక్ సమ్ ఆఫ్ ద ఫ్రేమ్స్ అండ్ సమ్ ఆఫ్ ద షార్ట్స్ ఇన్ ద మూవీ దే ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ స్పైడర్ మ్యాన్ గేమ్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే క్రేజీ పిక్చర్ అయిపోయినా. అండ్ ఫైనల్లీ ఈ సినిమా చూసిన తర్వాత నాకు 1 year నుంచి చెదలు పట్టిపోయిన PS5 ఆన్ చేసి, ఆ PS5 ఎందుకు కొన్నామో, ఆ స్పైడర్ మ్యాన్ గేమ్ ఏదైతే ఉందో అది తొందరగా ఏదో ఒకటి చేసి కంప్లీట్ చేయాలి అనే వైబ్ వచ్చేసింది. అంత బ్యూటిఫుల్ ఉండే. వి గోనా డూ దట్ వెరీ సూన్. త్వరలోనే మంచిగా టీవీ, స్పీకర్ అంత సెటప్ చేసిన తర్వాత PS5 సెట్ చేసి స్పైడర్ మ్యాన్ ఆడదాం. హావింగ్ సెడ్ దట్, ఈ రోజు కొంచెం ఇల్లుని డీక్లటర్ చేసి, లైట్ గా స్టఫ్ అటు ఇటు మూవ్ చేసి, కొంచెం లైట్ గా ఆర్గనైజ్ చేసిన. అండ్ ఇప్పటిదాకా చూసినట్టు మదన్ భాయ్ ఇంకా నేను కలిసి బెడ్ ఫ్రేమ్ సెట్ చేసినాం. అండ్ ఫైనల్లీ ఈ రోజు బెడ్ మీద పడుకోవచ్చు. బట్ ఇప్పటిదాకా చెప్పినట్టు నేను చూసుకోకుండా 2 బెడ్లు ఆర్డర్ చేసినారా. అమ్మ నాకు గుర్తు కూడా లేదు. అంటే ఫర్నిచర్ అంతా నేను ఆర్డర్ చేసుకుంటూ పోయినా. ఫస్ట్ ఆ కలర్ చూసి కార్ట్లు యాడ్ చేసినుండే. ఫస్ట్ గ్రే కలర్ ది కార్ట్లు యాడ్ చేసినుండే, తర్వాత క్రీమ్ కలర్ ది కూడా కార్ట్లు యాడ్ చేసినుండే. ఆ క్రీమ్ కలర్ బెడ్ తీసుకుందామని ఫిక్స్ అయినా. కాకపోతే ఊకి డస్ట్ పడుతుందేమో, మరకలు పడతాయేమో అని చెప్పి ఆ గ్రే కలర్ ది కూడా కార్ట్లు అట్లనే ఉంచేసిన. చెక్అౌట్ చేసినప్పుడు తీసేసిన అనుకున్నారా. అంటే మల్టిపుల్ ఫర్నిచర్ అంత ఒకటేసారి ఆర్డర్ చేస్తుండే కదా, ఏ బొక్కలకి యాడ్ అయిందో ఏమైందో అర్థం కాలేదు. కానీ ఆర్డర్ అయిపోయింది, డెలివరీ అయిపోయింది. ఈ బెడ్ కి ఇప్పుడు కింద స్టోరేజ్ కోసం ఆ హైడ్రాలిక్ ది ఏదో సిస్టమ్ ఉంది. సో ఒక డబ్బాల ఫ్రేమ్ ఉంటది, ఒక డబ్బాల కింద పెట్టేదేమో సెటప్ ఉంటదేమో అనుకున్నా. లే, సెపరేట్ ఎక్స్ట్రా బెడ్డే వచ్చింది. $250. ఇప్పుడు మరి రిటర్న్ ఇవ్వచ్చు కదరా మా అంటే అదే దరిద్రం. నేను ఆర్డర్ చేసింది జూన్ లో ప్రైమ్ డే సేల్ ఉన్నప్పుడు చేసినుండే. 30 days లోపల రిటర్న్ విండో ఉంటది. 2 రోజుల ముందే 30 days అయిపోయింది. యా, మన దరిద్రం అట్టు పాడైంది. ఆ బెడ్ ని ఇండియాలో చూడాలి. ఒకవేళ ఎవరైనా ఆస్ట్రిన్ ఉంటే బెడ్ ఫ్రేమ్ కోసం చూస్తున్నట్టయితే డూ లెట్ మీ నో. కొత్త డబ్బా జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తాం. ఎవరికైనా కావాలంటే ఒక 20-25% డిస్కౌంట్ ఇస్తాం. కింద నేను కొన్న బెడ్ ఫ్రేమ్ అమెజాన్ లింక్ పెట్టినా, ఒకసారి దేక్ కే ఇన్స్టాగ్రామ్ में DM कर दे. బట్ యా బై, అది కథ. ఫర్ నౌ ఐమ్ గోనా గో స్ట్రైట్ టు స్లీప్. టుమారో మన వీకెండ్ స్టార్ట్ అవుతుంది. మంచి ఇంకా మన ఇల్లుని నీట్ గా సెట్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ విత్ దట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.